యోగి యొక్క ప్రాణవాయువు ఆగినప్పుడు, అంటే శ్వాస ప్రశ్వాస ఆగి, అది ఎంతవరకు అంటే 2 గడియల వరకు, అంటే ఒక దాదాపుగా 48 నిమిషాలు దాదాపు ఆపే స్థితి, శ్వాస నిశ్చలంగా ఉండే స్థితి, శూన్యమయ్యే స్థితి కలిగినప్పుడు ఆ యోగి నీటి మీద నడుచుకుంటూ వెళ్ళగలడు, తేలికైపోతాడు అతను. ఆ సమయంలో జలతత్వం, శూన్యతత్వం, ఆత్మ యొక్క సూర్యతత్వం అన్నీ ఏకమైపోతాయి. ఇలా త్రైలింగ స్వామి చేసేవారు. అతను సిద్ధపురుషుడు. పతంజలి మహర్షి తన యోగ సూత్రాల్లో విభూతి పాదంలో 35వ శ్లోకంలో ఇలా అన్నాడు: ఉదాన జయాజ్జల పంక కంటకాదిశ్వ సంగ ఉత్క్రాంతిశ్చ. అంటే కంఠంలో ఉన్న ఉదాన వాయువు మీద విజయం సాధించినప్పుడు కిందనున్న వాయువులన్నీ తేలికైపోతాయి, శరీరం కూడా తేలికైపోతుంది. నీళ్లు, బురద, ముళ్ళు వంటి వాటి తాకిడి కూడా యోగికి తెలియదు. వాటి నుంచి నడుచుకుంటూ సులువుగా వెళ్ళిపోవచ్చు అన్నాడు. అంతేగాక మహర్షి పతంజలి ఇలా అన్నాడు: కాయాకాశయో సంబంధ సంయమాల్ల ఘాతూల సమాపాతేశ్చాకాశగమనం. అంటే మూలాధారం నుంచి కంఠం వరకు వాయువు ఆగిపోవడం వల్ల శరీరం తేలికైపోతుంది. కాబట్టి ఆకాశంలో కూడా నడిచే శక్తి సాధనలో ఉన్నత స్థితి చేరినటువంటి యోగి కలుగుతుంది. అలాంటి వాళ్ళని తత్వజ్ఞులని, తత్వవేత్తలని అంటారు. ఇంకా ఇలా ఎన్నో సిద్ధుల గురించి పతంజలి తన యోగ సూత్రాల్లో వివరించారు. ఎప్పుడైతే యోగి ప్రాణవాయువును స్థిరం చేసి సుషుమ్నం గుండా కూటస్థంలో స్థిరమవుతాడో ఆ యోగికి అన్ని భోగాలపై నిరాసక్తత ఏర్పడుతూ ఉంటుంది. దేవతల యొక్క ఆధ్యాత్మికంగా వర్ణన ఎలా ఉంటుందంటే, కాళికాదేవిని తీసుకుంటే మాత ఒక్కోన్ దేని మీద పుర్రెల దండ ధరించి ఉంటుంది. అంటే సాధకుడి మనస్సులోని ఒక్కోన్ దేని మీద పశువృత్తుల నాశనానికి ప్రతీక అంటారు దాన్ని. ఒక్కోన్ దేని మీద రకాల పశువుల యొక్క వృత్తులు జీవుని లోపల ఉంటాయి, వాటిని జయించడం అని దాని యొక్క అర్థం. ఆ మాత యొక్క బయటకి సాగిన నాలిక కేచరీ ముద్ర సిద్ధి సూచిస్తుంది. చేతిలోని ఖడ్గము జ్ఞాన ఖడ్గం అని అర్థం చేసుకోవాలి. ఈ విధంగా సమస్త దేవతలను తత్వరూపంలో చూడాలన్నమాట. ఓంకారం అనే శబ్దం లోపల సాధన వల్ల నిర్మలమైనటువంటి స్వచ్ఛమైన శూన్యం ఏ సాధకుడైతే ఆ స్థితికి చేరుకుంటాడో, ఆ స్థితి చేరిన యోగి ఆ ఓంకార శబ్దం లోపల తన స్వరూపంనే కలిగినటువంటి ఇంకొక స్వరూపంను అక్కడ దర్శిస్తూ ఉంటాడు. ఇది చాలా నిగూఢమైనటువంటి రహస్యము. ఇదే తమ స్వరూపం. ఓంకార రూప నిరాకార బ్రహ్మ అంటారు అందుకే తమ స్వరూపాన్ని. ఇక్కడ బ్రహ్మస్వరూపమైనటువంటి ఓంకారము, త్రిగుణాతీతమైనటువంటి ఓంకారము తాను ఏకమైపోతారు సాధనలో. ఈ స్థితిలో యోగి స్థిరమై ఇది చరమ స్థితి అంటారు యోగి సాధనలో. ఈ స్థితిలో యోగి ద్వైతం ఉండదు, అద్వైత భావాన్నే ఉంటుందన్నమాట. సాధకులు నామజపం చేస్తూ ఉంటారు. రామనామమును అనుకుంటే
ఎవరైతే బహిర్గతంగా చేసే సాధనలో గట్టిగా ఉచ్చరిస్తూ బహిర్గతంగా ఉంటారు, ఇది రెండవ రకమైనటువంటి స్థితి. అంతర్గతంగా వాయువు స్థిరమైనప్పుడు ఆ యొక్క నామ ప్రభావము వినగలుగుతారు. అది అంతర్గత సంకీర్తన, అదే నిజమైన సంకీర్తన. దాని యొక్క స్థితి అనిర్వచనీయం అన్నమాట. అంతర్గత నామజపములో నాలుక, పెదవి, కన్ను, మనస్సు, ప్రాణం అన్నీ స్థిరమైపోయి ఉంటాయి కదా. ఇంద్రియాల యొక్క శూన్యతతో చేసే సాధన అది, సహజంగా జరిగే సాధన అది. దేవుడు పరమాత్మ మనకు అందరికంటే చాలా దగ్గరగా ఉన్నాడు. ఆయన మన హృదయంలోనే ఉన్నాడు. దైవాన్ని కొల్చేది, కొలువబడే వాళ్ళు, కొల్చే వాళ్ళు ఇద్దరు ఒకరే. అద్వైతం. ఈ స్థితి స్థిరమైనప్పుడు మాత్రమే సాధకునికి తెలుస్తూ ఉంటుంది. తనని తాను తెలుసుకునగలిగిన యోగి అన్ని పాశాల నుంచి, అంటే బంధనాల నుంచి విడిపడిపోయి తానే శివుడైపోతాడు. శివుడు అంటే లయమైపోయిన స్థితి, శూన్యత కలిగిన స్థితి అనొచ్చు. ఈ నిశ్చలమైన స్థితిని చేరుకునే సాధననే నిజమైన కర్మ సాధన. అదే కర్మయోగం. మంత్రము, జపము, బాహ్య పూజ, తపస్సు, హోమము, బలి, సన్యాసము. నిశ్చలుడైన యోగి, జ్ఞాని వదిలిపెడతాడు. ఈ లోకాచారాలన్నిటి మీద, మనసుతో జరిగే క్రియల మీద అనాసక్తి భావంతో ఉంటాడన్నమాట అతను. ఆ స్థితిని దాటినటువంటి సాధకుడు అతను. శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపాన్ని తీసుకుంటే అతని చేతిలో పిల్లన గోవి ఉంటుంది. దానికి 6 చిల్లులు, రంధ్రాలు ఉంటాయన్నమాట. అవి షట్చక్రాలకు సంకేతం. ఈ షట్చక్రాలలోన ప్రాణక్రియ చేయడం వల్ల ఈ 6 చిల్లులకు పైన మరో చిల్లు రంధ్రం ఉంది. అంటే ఈ షట్చక్రాలలోన ప్రాణాయామము జరిగితే కూటస్థుడి దర్శనం జరుగుతుందన్నమాట. అలాగే ఆయన తల మీద నెమలిక ఉంటుంది, కృష్ణ పరమాత్మ తలపైన. ఆ నెమలిక మీద ఉన్నటువంటి కన్ను కూటస్థుడికి ప్రతీక. అది కూడా దుర్గామాతను తీసుకుంటే ఆ స్వరూపంలో ఆమె యొక్క 10 చేతులు 10 ఇంద్రియాలను లేదా 10 ప్రాణాలను అదుపులో ఉంచుకోవాలని సూచిస్తుందన్నమాట. 10 వాయువులంటే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ఇవి జీవుని యొక్క ముఖ్య పంచప్రాణాలు. మిగతా 5 ఉపప్రాణాలు నాగ, కూర్మ, కృకర, కుంకల, కృకర లేదా కుంకల దీన్ని అంటారు, దేవదత్త, ధనంజయ. ఈ 5 ఉపప్రాణాలు. ప్రాణవాయువేమో హృదయం నుండి అంతటా ప్రవహిస్తుంది ప్రాణం. అపానము పొత్తి కడుపు దిగువన మలమూత్రాలను పంపిస్తూ ఉంటుంది అన్నమాట. వ్యానము శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. ఉదానము కంఠం నందు ఉంటుంది, మాట్లాడే శక్తినిస్తుంది. సమానము అన్నాశయంన, జఠరాగ్ని సమీపంన, అంటే నాభి దగ్గర ఉంటుంది సమాన వాయువు. ఇవి పంచప్రాణాలు. పంచ ఉపవాయువులు, అందులో నాగము ఇది వాక్కునందు, అంటే మాట్లాడే శక్తినిస్తుంది. కూర్మము కంటి రెప్ప ఆడడానికి ఉపయోగపడుతుంది. కృకరము నేత్రములు, కళ్ళలోన ఉంటుంది. దేవదత్తము
కంఠద్వారంన ఉంటుంది. ధనంజయము హృదయం నందు ఉంటుందన్నమాట. దుర్గాదేవి దగ్గర ఉన్నటువంటి పాదం దగ్గర ఉన్నటువంటి సింహము కోరికలను అంచిపెట్టేటువంటి ఏ విధంగా అంచిపెట్టాలి, సింహం అనే కోరికను ఎలా అంచిపెట్టాలని నిరూపిస్తుంది తల్లి. తన వశంలో ఎలా ఉంచుకోవాలో సూచిస్తుంది. అసురుణ్ణి చంపుతున్నటువంటి దృశ్యం ఉంటుంది. అసురుడు అంటే ఇక్కడ క్రోధానికి ప్రతీక. సాధకుడు కూడా క్రోధాన్ని చంపుకోవాల్సిందే. అలాగే లక్ష్మీదేవిని మనం చూసుకున్నప్పుడు ఆమె గుడ్లగూబను వాహనంగా చేసుకుంది. అంటే గుడ్లగూబను కంట్రోల్ చేసుకుంది. గుడ్లగూబ అంటే దానికి పగలు ఏమీ కనిపించదు, రాత్రి తిరుగుతూ ఉంటుంది గుడ్లగూబ. ధనప్రాప్తి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగిన తర్వాత సాధకుడు అహంకారం అటువంటి గుడ్లగూబ లాంటి స్థితిలో, గర్వం కలిగిన స్థితిలో ఉండకూడదని ఆ యొక్క మాత చూపిస్తుందన్నమాట సింబాలిక్గా. సరస్వతీదేవిని తీసుకున్నప్పుడు ఆమె వాహనము హంస. హంస నీళ్లను పాలను వేరు చేస్తూ ఉంటుంది. అంటే జ్ఞానానికి ప్రతీక. సాధకుడు ఉన్నత స్థితి చేరినప్పుడు అలాంటి స్థితి వస్తూ ఉంటుంది. ప్రపంచంలోని చెడు విషయాల నుంచి కూడా అతడు మంచి విషయాలను, జ్ఞానాన్ని పొందుతూ ఉంటాడు సాధకుడు. కార్తికేయ స్వామిని తీసుకుంటే ఆయన వీరత్వానికి ప్రతీక. సాధకులు వీరత్వంతో సాధన చేయాలి. ఆయన నెమలి వాహనం. నెమలి పింఛంలో కన్ను కూటస్థానికి ప్రతీక. సాధకుడు సాహసంతో, దృఢత్వంతో, శరణాగతితో సాధన చేస్తూ కూటస్థ దర్శనాన్ని చేసుకోవాలి. ఆయన చేతిలోని విల్లమ్ములు అంటే శ్వాసకు ప్రతీక. దేహంలో ఉన్నటువంటి శ్వాసను, బాణరూపమైన శ్వాసను వాయు క్రియారూపంలో ప్రాణాయామం చేస్తూ ఉండాలి. కూటస్థుని దర్శనం చేసుకోవాలి. మరి గణపతి దేవుణ్ణి మనం తీసుకుంటే అతని వాహనము ఎలుక. ఎలుక ఏ వస్తువునైనా నాశనం చేస్తుంది. కాబట్టి సాధకులు సంపూర్ణంగా సాధనలో ఒక ఉన్నత స్థితిని చేరే వరకు అనిష్టము, నాశనం కలిగించే మనసు యొక్క తత్వానికి అదుపులో ఉంచుకోవాలని సింబాలిక్. అది పరమాత్మ అయిన శివుని తీసుకుంటే ఆయన ఆకాశతత్వానికి ప్రతీక. సమస్త విశ్వానికి నాథుడు ఆయన, విశ్వనాథుడు. అద్వైత స్థితిని చేరినటువంటి యోగి తాను అనేది లేని స్థితి, శూన్య స్థితిలో ఉంటాడు. శివుని చేతిలోని డమరుకము ఓంకార ధ్వనికి ప్రతీక. ఆ ఓంకార ధ్వని వింటూ తన్మయత్వంలో ఏకాకారుడైపోతాడు సాధకుడు. ఆయన శివుని యొక్క రెండవ చేతిలో త్రిశూలం ఉంది. ఇది సత్వ రజస్తమో గుణాలకు ప్రతీక. వాటిని జయించినటువంటి యోగి శివుడైపోతాడు అన్నమాట. అతని మెడలోను సర్పము ధరించి ఉంటాడు కదా, అది దాన్ని స్వాధీనం చేసుకొని ఉండాలి. దాన్ని కూడా సాధకుడు అంటే ఆ యొక్క హింసావృత్తి ఉన్నటువంటి ఆ యొక్క సర్పమును
అహింస అంటే అహింస స్థితికి చేరేలాగా, అంటే స్థిరమైన స్థితికి చేరేలాగా చేసినటువంటి శివుణ్ణి మనసును యోగి కూడా అలాగా స్థిరం చేసే స్థితిని పొందాలన్నమాట. చంచలమైనటువంటి మనస్సును. అలాగే శివుని వాహనమైన ఎద్దు, దీన్ని ధర్మంతో పోల్చవచ్చు. దానికి 4 కాళ్ళు, దాని యొక్క 4 కాళ్ళు ధర్మార్థ కామ మోక్షాలను సూచిస్తాయి. శివుడు శూన్యానికి ప్రతీక, ఏదీ లేకపోయే స్థితి అది. ఇలా మనము ఆయా దేవతల యొక్క తత్వదర్శనం చేస్తూ ఉండాలి. అంతరంగంలో దాని యొక్క సింబాలిక్ నేచర్ను అర్థం చేసుకుంటూ ఉండాలన్నమాట.